హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుదర్శనారెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లరు బాగురా? మేమైతే బాగున్నాము. ఈ వీడియో ఏంటంటే చిన్నపిల్లల్లో జాండీస్, న్యూ బార్న్ బేబీస్లో జాండీస్ గురించి నేను ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను అన్నట్టు. న్యూగా పేరెంట్స్ అయిన వాళ్ళకి పిల్లలు చిన్నదైనా కూడా అది చిన్నగా జలుబు వచ్చినా కూడా అది మనలో పెద్ద టెన్షన్ తెచ్చిపెడుతుంది. సో అట్లానే ఈ జాండీస్ కూడా ఒకటి. సో ఇది చెప్పడానికి చిన్నదే కావచ్చు, కానీ ఇది ఒకవేళ ఒక స్టేజ్ ఒక లెవెల్ దాటితే ఇది కూడా చాలా డేంజరు. సో దాని గురించి కొంచెం అవగాహన అయితే ఉండాలి కదా మనకి. దేని గురించి అయినా కొంచెం అవగాహన ఉండాలని నేను ఎప్పుడు చెప్తానే ఉంటా. సో కొంచెం తెలుసుకొని ఉంటే బెటర్, కంగారు పడకుండా ఉంటాము, మన పక్కన ఉన్న వాళ్ళకి కంగారు పెట్టకుండా ఉంటాం అన్నట్టు మనము. న్యూ బార్న్ బేబీస్లో జాండీస్ అనేది కామన్. సో ఎందుకంటే బేబీ లివర్ అప్పుడే బేబీ బాడీ పార్ట్స్ అన్నీ అభివృద్ధి అయిందే కదా, ఇంకా ఫుల్గా డెవలప్ కావు కాబట్టి తట్టుకోలేదు బేబీ దేన్ని కూడా, అంత హ్యాండిల్ చేయలేదు బేబీ బాడీ పార్ట్స్ ప్రతిదాన్ని. మెయిన్గా ఇది ఎందుకు వస్తుంది మనం ఫస్ట్ రీజన్స్ తెలుసుకుంటాం. కామన్గా అందరికీ వస్తాయి, బట్ అది ఎంత పర్సంటేజ్ ఉందనే దాన్ని బట్టి అది సీరియసా కాదనేది మన పీడియాట్రిషియన్ నిర్ధారిస్తారు అన్నట్టు. సో మెయిన్ థింగ్ మనము ఈ డెలివరీ అయిన తర్వాత ఏం చేస్తామంటే వాటర్ తాగడం తగ్గించేస్తాము. మనం వాటర్ సఫిషియెంట్గా తీసుకోకపోవడం కూడా ఒక రీజను. ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే మనం 2 to 3 అవర్స్కి ఒకసారి బేబీకి ఫీడ్ చేయకపోవడం. మనం ఫీడ్ చేయకపోతే వాడు యూరిన్ కానీ మోషన్ కానీ పాస్ చేయడు. సో పాస్ చేయకపోవడం వల్ల బెలిరుబిన్ని పాస్ చేయడం అనమాట, మోషన్లో అది వెళ్ళిపోతుంది. సో ఒకవేళ వాళ్ళు జాండీస్ అటాక్ అయినా కూడా ఎవ్రీ 2-3 అవర్స్కి ఒకసారి ఫీడ్ చేయడం వల్ల మోషన్లో కానీ యూరిన్లో కానీ అది బయటకు వెళ్ళిపోతుంది అన్నట్టు. 2-3 అవర్స్కి ఒకసారి మనం ఫీడ్ చేయకపోవడం వల్ల కడుపులో ఉన్న పేగులు కదలిక ఉండదు, దానివల్ల వాళ్ళు మోషన్ పాస్ చేయరు అన్నట్టు. సో ఇది దానివల్ల కూడా జాండీస్ వస్తుంది. అండ్ ఇంకొకటి తల్లి అండ్ బేబీ యొక్క బ్లడ్ గ్రూప్ చేంజ్ ఉంటే కూడా దీని పర్సంటేజ్ ఎక్కువైతే ఉంటుంది అన్న, డే బై డే ఎక్కువైతే ఉంటుంది. పాజిటివ్ ఉండి బేబీ నెగిటివ్ ఉండి అంటే చేంజెస్, పాజిటివ్ ఉంటే తొందరగా క్యూర్ అవుతారు బేబీస్, బట్ నెగిటివ్ ఉంటే అనేది డే బై డే పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే బేబీస్ మన దగ్గర నుంచి ఫీడింగ్ తీసుకుంటారు కాబట్టి ఎక్కువ అవుతుంటుంది అన్నట్టు. దీన్నే ఏబీఓ ఇన్ కంపాటబిలిటీ అంటారంట. సో ఇట్లా నెగిటివ్ పాజిటివ్ ఉంటే మనం ఎట్లా గుర్తుపట్టాలి బేబీస్కి జాండీస్ వచ్చిందా లేదా అని. ఫస్ట్ మెయిన్ థింగ్ అయితే మనం హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఒకసారి చెక్ చేయించుకోవాలి బేబీస్కి. బ్లడ్ టెస్ట్ చేసుకొని, కొందరు డాక్టర్స్ అయితే మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ అయితే బేబీస్ ఐస్ లేదంటే వాళ్ళ స్కిన్ని ఇట్లా టచ్ చేసి చూసే చెప్పేస్తారు వాళ్ళు. బట్ పర్సంటేజ్ ఎంత ఉందో తెలుసుకోవడానికి కోసం కానీ మళ్ళీ బ్లడ్ టెస్ట్ వేస్తారు. బ్లడ్ టెస్ట్ ద్వారా పిల్లలకు జాండీస్ ఎంత పర్సెంటేజ్ ఉందా లేదా అనేది క్లారిఫై చేసుకొని మనల్ని ఇంటికి పంపించాలన్నా లేకపోతే ఎన్ఐసి వాడికి షిఫ్ట్ చేయాలనే సంగతి వాళ్ళు చెప్తారు అన్నట్టు. హాస్పిటల్ ఉన్నప్పుడు లేదు బేబీ బాగుంది ఇంటికి వచ్చేసినాం. సో అప్పుడు ఇట్లా గుర్తించాలంటే బేబీ డల్గా అయిపోవడం, బేబీ అస్సలు పాలు తాగది, మజ్జిగా వండుకుంటుంది, అసలు పాలే తాగుతలేదు, యూరిన్ పాస్ చేస్తలేదు, మోషన్ పాస్ చేస్తలే అన్నప్పుడు వెంటనే మనం తీసుకెళ్ళిపోవాలి బేబీని. ఇక 2 to 3 అవర్స్కి ఒకసారి మనం ఫీడ్ చేసినా బేబీ తీసుకోవట్లేదు, జస్ట్ 2-3 బుక్కలు లాగి వండుకుంటుంది. ఇది అరికాలు ఉంటుంది కదా, దాన్ని కొట్టుకుంటూ బేబీని లేపుకుంటూ చేతులు నలుపుకుంటూ పాలేయండి. అట్లా చేసినా కూడా బేబీ తాగట్లేదు, అసలు 1-2 బుక్కలు లాగి నిద్రపోతుంది, మజ్జిగా వండుకుంటుంది అంటే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అయిపోండి. అండ్ ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వస్తుందంటే బేబీకి 5 days బేబీస్ నుంచి 3 weeks బేబీస్ వరకు ఇది అటాక్ అయితేనే ఉంటుంది జాండీస్. ఆ తర్వాత అంటే అది చెప్పలేము. బట్ ఈ న్యూబార్న్ బేబీస్ జాండీస్ ఏంటంటే పెద్దవాళ్ళకి వచ్చే జాండీస్ వేరు, పిల్లలకు వచ్చే జాండీస్ వేరు అన్నట్టు. పిల్లలకు వచ్చే జాండీస్కి బెస్ట్ మెడిసిన్ ఏదైనా ఉంది డాక్టర్స్ చెప్పేది ఏంటి అంటే పాలకు మించిన ఇంకొక మెడిసినే లేదని చెప్తారు డాక్టర్స్. మీరు 2 to 3 అవర్స్కి ఒకసారి ఖచ్చితంగా ఫీడ్ చేయండి మీ బేబీని. ఎందుకు వస్తుందో మేము చూస్తాం, ఎట్లా తగ్గదో మేము చూస్తాం అంటారు. వాళ్ళు ఎన్ఐసి వార్డులో పెట్టుకున్నా కూడా చేసేది అదే పని అన్నట్టు. ఇంకే ట్రీట్మెంట్ ఏముంటుంది, యూవీ లైట్ అంటే యూవీ లైట్ థెరపీ అంటారు, లేదంటే ఫోటోథెరపీ అంటారు. బేబీని బుగ్గ కింద వేస్తారంటారు కదా ఊళ్ళలో అయితే, పిల్లలు బుగ్గ కింద వేసారు అని చెప్తారు కదా. ఆ లైట్ కింద ఉంచడం వల్ల ఏంటంటే ఆ హీట్కి బేబీస్ జాండీస్ అనేది పర్సంటేజ్ తగ్గుతూ ఉంటుంది అన్నట్టు డే బై డే. అండ్ దాంతోపాటు వాళ్ళు యాంటీబయాటిక్స్ ఇస్తూ ఉంటారు, అండ్ వాళ్ళ కోర్సు వాళ్ళు కంటిన్యూ చేస్తూనే ఉంటారు. ఇది తక్కువ పర్సంటేజ్ ఉన్న బేబీలో. బట్ ఇది ఎక్కువ పర్సంటేజ్ ఉండి బ్లడ్ ఇన్ఫెక్షన్ అయ్యి డబ్ల్యూబీసీ ఎక్కువ ఉండి వాళ్ళకి బ్లడ్ కూడా చేంజ్ చేయాల్సి వస్తుంది. అట్లా కాకుండా ఉండాలంటే మనం ముందుగానే పిల్లల్ని తొందరగా, అంటే వాళ్ళకి తక్కువ పర్సంటేజ్ ఉన్నప్పుడు ఒకరోజు పిల్లలు పాలాలి అంటే హాఫ్ డే లేదంటే 1 day అంతే చూడాలి. ఇంకా లేట్ చేసిన కొద్దీ పర్సంటేజ్ పెరుగుతూ ఉంటుంది, బేబీ సిచ్యువేషన్ అనేది ఇంకా సీరియస్ అవుతూ ఉంటుంది. సో ఇమీడియట్గా రియాక్ట్ కావాలి ఇట్లాంటి పరిస్థితుల్లో, ఎందుకంటే వాళ్ళకి చెప్పడానికి రాదు కదా, వాళ్ళకి ఏమవుతుందో మనకు అర్థం కాదు. సో డాక్టర్ దగ్గరికి వెళ్తే తప్ప తెలియదు. తక్కువ పర్సంటేజ్ ఉన్నప్పుడు ఫోటోథెరపీతో క్యూర్ అయిపోతుంది.
ఒకటి 2 రోజుల ఫోటోథెరపీతో క్యూర్ అయిపోతుంది. గంటకి 200 అట్లా తీసుకుంటారు వాళ్ళు లైట్ కింద వేసినందుకు. తల్లి బిడ్డతో ఉండి 2-3 అవర్స్కి ఒకసారి ఫీడ్ చేసుకుంటూ వాళ్ళు తీసుకెళ్ళి ఏమంటారు లైట్ కింద వేస్తారు అన్నట్టు, ఫోటోథెరపీలో వేసుకుంటారు. మళ్ళీ కానీ డైపర్ చేంజింగ్ కానీ ఇట్లా అది సర్కిల్ నడుస్తూ ఉంటుంది అన్నట్టు. బేబీ డైపర్ చేంజింగ్కి ఫీడింగ్కి వాళ్ళు బయటకి ఇస్తారు. మిగిలిన టైం అంతా బేబీని వాళ్ళు లైట్ కిందనే పెడతానండి. ఆ హీట్కి పిల్లల జాండీస్ పర్సంటేజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అన్నట్టు. అండ్ ఈ బ్లడ్ చేంజ్ అనేది ఏంటంటే ఈ బ్లడ్ చేంజ్ మనం తొందరగా గుర్తించకపోతే పిల్లలకి జాండీస్ వచ్చిందని, ఈ పర్సంటేజ్ పెరిగినాక మనం పిల్లల్ని తీసుకపోతే ఏంటంటే బ్లడ్ చేంజ్ చేయాల్సి వస్తుంది. బ్లడ్ చేంజ్ చేయడం వల్ల వాళ్ళకు ఇప్పుడు తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సొంత వైద్యము ఈ పిల్లల మీద ప్రయోగించకండి ఎప్పుడు. సొంత వైద్యం ఎండలో పడితే తగ్గిపోతుంది, లేదంటే ఆయిల్ మసాజ్ ఆపేస్తే తగ్గిపోతుంది, మదర్ ఆయిల్ ఫుడ్ తినడం మానేస్తే తగ్గిపోతుంది అది అని ఇట్లాంటివన్నీ మన సొంత వైద్యం ఎక్కువ. ఎందుకంటే ఇంట్లో అందరు డాక్టర్లే. ఒక చిన్న పాప ఉందంటే ఇంట్లో అందరు వైద్యం చేసేటోళ్ళే డాక్టర్లే అయిపోతారు. ఈ సొంత వైద్యం ఎప్పుడు చేయకండి. ఎండలో పడితే దానివల్ల పెద్ద ఫలితం ఏమి ఉండదు మనకి. జాండీస్లో పర్సంటేజ్లో ఎట్లాంటి మార్పు ఉండదు. జస్ట్ బేబీకి ఎండ అవసరం కాబట్టి ఎండలో పట్టాలంటే, దానివల్ల జాండీస్ అయితే తక్కువ కాదు. పిల్లల విషయంలో అయితే నెగ్లెక్ట్ చేయకండి. పిల్లలు పాలు తాగకపోయినా, మోషన్ పాస్ చేయకపోయినా సో వెంటనే ఆ డాక్టర్ పీడియాట్రిషియన్ కన్సల్ట్ కండి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఈ వీడియో ద్వారా మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ వచ్చిందని నేను అనుకుంటున్నా. తెలుసు మీకు ఇట్లాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ వరకు రావాలంటే ఏం చేయాలో తెలుసు కదా. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు టిప్ ఆఫ్ ద వీడియో ఏంటంటే, కరోనా వచ్చినప్పటి నుంచి మనం అందరం వాటర్ హీట్ చేసుకొని తాగుతున్నాం కదా. సో అందులో మనం చేసే మిస్టేక్ ఏంటంటే వాటర్ని ఊరికే హీట్ చేసుకొని తాగుతున్నాం. అట్లా కాకుండా నీళ్ళని మంచిగా మసలబెట్టి ఆ నీళ్ళని స్టేర్ చేసుకొని కొంచెం వామ్గా అంటే గోరువెచ్చగా అయిన తర్వాత ఆ వాటర్ని తాగాలి. అట్లయితేనే మనకు ఆ వాటర్ తాగడం వల్ల ఏమైనా యూజ్ ఉంటుంది, లేదంటే అందులో ఉన్న బ్యాక్టీరియా ఎక్కువైపోతుంది మసలు పెట్టకపోతే నీళ్ళని. నెక్స్ట్ వీడియో బాయ్.